హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది అయితే నా ఆలోచన. మేమైతే సాటర్డే రోజైతే స్వీట్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదైతే చాలా రకాల స్వీట్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర, అన్ని రకాల స్వీట్స్ అయితే ఉంటాయి. అలానే హాట్ కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. ఇక్కడనైతే ప్రతి దానికైతే మనం వెళ్ళి ఆర్డర్ ఇవ్వగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అయితే ఇస్తారండి. కార బూందీ అన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయండి. ఆపిల్స్ రకం కానీ, స్ట్రాబెర్రీ కానీ, పూతరేకులు కానీ అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. ఇతనైతే ఓనర్ అండి, అంటే వాళ్ళ నాన్న లేడు. ఇక్కడైతే అన్ని రకాల స్వీట్స్ అయితే దొరుకుతాయి. మనకి ఏ స్వీట్ కావాలన్నా, కాజు కట్లు కావాలన్నా, డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాలన్నా ప్రతిదైతే దొరుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఫ్రెష్గా కూడా మెయింటైన్ చేస్తారండి, ఎందుకంటే వీళ్ళకి చాలా రెగ్యులర్ కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రతిసారి అయితే మేమైతే అందరి గురించి ఎంత తెలియదు, కానీ మాకైతే ఈ స్వీట్ హౌస్లో స్వీటే నచ్చుద్ది. మేము దీపావళికి కానీ, రాఖీ పౌర్ణమి కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలతో కలిసి స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా పోయి తెచ్చుకుంటామండి. కాజు కట్ల అయితే ఎలా ఉంది, నోరూరు ఎలా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. బూందీ లడ్డు ఉంది, మోచీర లడ్డు ఉంది. వీళ్ళ దగ్గర చాలా టేస్ట్ ఉంటుందండి. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ స్వీట్ హౌస్లోకి వెళ్ళాలి, చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళ షాప్ పేరు వచ్చేసి అయితే అనిల్ స్వీట్ హౌస్. చూడండి, అనిల్ స్వీట్ హౌస్ ఇదైతే గీత భవన్ దగ్గర ఉంటుందండి, బస్ స్టాండ్ రూట్లో. చాలా మంచి షాప్ అనుకోవాలి, ఎందుకంటే చాలామంది కస్టమర్లు, పిల్లలు, కాలేజ్ పిల్లలు, టీనేజ్ అమ్మాయిలు అయితే చాలామంది వచ్చి చికెన్ తింటారు. అలానే బర్త్డే అయినా, తర్వాత మ్యారేజ్ డేలకైనా, ఏ అకేషన్ అయినా కానీ వీళ్ళైతే కేక్స్ ఆర్డర్ ఇస్తే కూల్ కేక్ కానీ, నార్మల్ కేక్ కానీ చేసిస్తారు. తర్వాత మనము ఏది కావాలనుకుంటే అది కూడా ఇస్తారు. నేనైతే స్వీట్ తీసుకొని తినడానికి తయారైనానండి. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలతో కలిసి వెళ్ళాను కదా. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనది అయితే రస్మలై. నాకు చాలా ఇష్టం అండి. నేను ఏ అకేషన్కి వెళ్ళినా, స్వీట్ హౌస్కి వెళ్ళిందంటే కంపల్సరీగానైతే రస్మలై తింటాను. నాకు అంత పిచ్చిగా ఇష్టం. నేనైతే అలా తింటాను. అలానే స్వీట్ హౌస్లో అయిపోయిన తర్వాత పూట పండును కర్బూజకాయ తీసుకుందామని అయితే ఫ్రూట్స్ బండి కాడికి వచ్చాము. వీళ్ళైతే ప్రతిసారి సమ్మర్లో పెడతారండి. అలానే మనకి ఇప్పుడు ఎండాకాలం అయితే ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చింది ఆ వీడియో? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.